మొత్తం ఇసుక దందా మంత్రులు రైస్ మిల్లర్లను బెదిరించుడు క్రషర్లను పిలిచి బెదిరించుడు మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేసేందుకు ఏం చేయాలి 6 గ్యారెంటీలు పక్కకు పోయినాయి ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి 6 గారడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో ఒకటి రాయాలి ఇంకో దిక్కు బర్ల స్కామ్ ఇంకో దిక్కు గొర్రెల స్కామ్ ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి ఎందుకంటే పోలీసుల పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దీన్నంతా ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోణమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు ఏం చేస్తుండ్రు రోజు ఒక్క లీకు అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పారు ఆదరాబాయి నాకు అర్థం కాదు సీదా చెప్పు ఇది తప్పు అయింది వీని పట్టుకున్నామని లోపలేసినామని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినాయో బయట పెట్టు లోపలే ఎవరెవరు నేస్తావే మేము వద్దంటలేం కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బలగొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది మిగతా వాళ్ళందరూ మా కోటైంది ఆయన చెప్పినట్టు నిజంగా 2 లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి చూసాం అనేది నా ఇంటికి కూడా పీకలేరు ఏం మాట్లాడతాడు చదువుకున్నాడు కదా ఏం భాషది మంత్రిగా పనిచేసావు బాగా చదువుకున్నావు మీరు చేసిందే తప్పిదాలు ఫోన్ ట్యాపింగ్ అడ్డగోలు తప్పిదాలు చేస్తుంది లీగల్ శాంక్టిటీ లేకుండా కావాల్సిన రాజకీయ అవసరాల కోసం దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన దాన్ని పక్కన పెట్టేసి నీ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడింది కాక మళ్ళీ ఆ నామరూపాలు లేకుండా మీరు చేసినటువంటి పని అంతా బయటపడి ఈరోజు ఎంక్వైరీ జరుగుతూ ఉంటే మా ఇంటికి కూడా పీకలేరంటే ఏంది భాష ఒళ్ళు రెండు కూడా దగ్గర పెట్టుకొని గౌరవ ప్రతిపక్ష నాయకులుగా మీరు ప్రవర్తించండి ప్రభుత్వ పరంగా మేము మీలాగా అడ్డగోలుగా తప్పిదాలు చేయం లేకపోతే మీలాగా అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టం కానీ మీరు మాత్రం మీ పరిధి దాటకుండా కనీసం ఎప్పటికైనా గౌరవంగా మెలగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎత్తుపలుకుతా ఉన్నాను.